హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. సో ఇంకా ఎవరైనా వీడియోస్ కనుక చూడకుంటే చూసి వాటికి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. సో అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఫ్రీ గ్రాంట్ లిస్ట్ అయితే పెడుతున్నాను. ప్రజెంట్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మధ్యాహ్నం 2:30 to 3:30 మధ్యలో టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఈవినింగ్ 9 to 10 మధ్యలో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి గ్రాంట్ టెస్ట్ అయితే పెడుతున్నాను. సో ఈరోజు ఆపరేషన్ పోలోకి సంబంధించినటువంటి గ్రాంట్ టెస్ట్ ఉంది. సో ఇవన్నీ మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీపీఎస్సీ TSPSC కేటగిరీని ఎంచుకోండి. అక్కడ నెక్స్ట్ తిరుపతి దోమటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. నన్ను ఫాలో అవ్వండి. నేను వీడియో స్టార్ట్ చేయగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీరు పొందుతారు. ఇంకా అకాడమీలో ప్రజెంట్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. 24 months కనుక తీసుకుంటే 3 months ఆఫర్ ఉంది. దీనిలో బ్యాచ్ కోర్స్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించి SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి చాలా రకాల బ్యాచ్ కోర్స్ అయితే వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో మనకు స్కాలర్షిప్ ఫ్రీ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. వీటిని కనుక మీరు రాసి మంచి మార్క్స్ వచ్చినట్లయితే సో మీకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తారు. దానికి సంబంధించి మన కోడ్ యూజ్ చేసి మీరు ఎగ్జామ్ అయితే రావచ్చు. నెక్స్ట్ 16th రోజు ఎగ్జామ్ ఉంది. సో దీన్ని అయితే యూజ్ చేసుకోండి. ఇంకా దీనిలో మీరు చూసినట్లయితే 1 month నుంచి మనకు 24 months వరకే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. మన కోడ్ వాడినట్లయితే మీకు ఇన్స్టాంట్గా 10% ఆఫర్ వస్తుంది. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 12 months కరెంట్ అఫేర్ PDF అయితే అందించడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. సో 12 months కావాలనుకుంటే 120 rupees చెల్లించవలసి ఉంటుంది. లాస్ట్ 6 months PDF కోసం 60 rupees అయితే చెల్లించాలి. సో ఎవరికైతే కావాలనుకుంటున్న అభ్యర్థులు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్కు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా అమౌంట్ చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ను ఇదే నెంబర్ కనుక మీరు వాట్సాప్ ద్వారా కనుక పంపించినట్లయితే వితిన్ 1 to 2 hours PDF అయితే పంపించడం జరుగుతుంది. ఇప్పటివరకు చాలామంది తీసుకున్నారు. సో ఇంకెవరికైనా 1 or 2 months కావాలనుకుంటే మంత్కు 20 rupees చొప్పున అయితే చెల్లించవలసి అయితే ఉంటుంది. వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఖాళీలు, కొత్త పోస్టింగ్ల గుర్తింపుపై IASల కమిటీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఉద్యోగుల పనితీరు మెరుగుదల, పాలనా సంస్కరణపై దృష్టి, సీనియర్ IAS అధికారి శేషాద్రి అధ్యక్షతన ఏర్పాటు, ఉన్నత స్థాయి సమీక్షలో CM నిర్ణయం, సత్వరమే నివేదికకు ఆదేశాలంటూ కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో ఇదే న్యూస్ దాదాపుగా ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా అయితే చూడవచ్చు. సో ఇది మనకి ఈనాడు న్యూస్ పేపర్. ఇంకా నెక్స్ట్ వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కావచ్చు. పాలనా వ్యవస్థలో సంస్కరణలు అంటూ చూడవచ్చు మరొక న్యూస్ పేపర్లో. ఉద్యోగుల పనితీరుపై అధ్యయనం అంటూ ఇంకొక న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీపై స్టడీకి IASలతో కమిటీ అంటూ ఇక మరొక న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో దీని మీద దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మొదటగా మనం ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ దీనికి సంబంధించి చూసినట్లయితే రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సత్వర భర్తీ, కొత్త జిల్లాలో సజువుగా విధుల యొక్క నిర్వహణ కావచ్చు, దానికి అవసరమైనటువంటి పోస్టుల గుర్తింపు తదితర అంశాల అధ్యయనానికి 4 IAS అధికారులతో ఉన్నత స్థాయి పరిపాలన సంస్కరణ కమిటీని ముఖ్యమంత్రి KCR నియమించారంటే ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగుల పనితీరు మెరుగుపరిచి ప్రభుత్వ కార్యక్రమాలు అమల్లో ఉన్న అన్ని స్థాయిలో వారికి భాగస్వామ్యం కల్పించడం వంటి అంశాలపై ఈ కమిటీ సూచన ఇవ్వనుంది. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జోనల్ విధానంలో భాగంగా జిల్లాలు కావచ్చు, జోన్లు, బహుళ జోన్లలో ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలో CM ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ IG శేషాద్రి అధ్యక్షత వహించేటువంటి ఈ కమిటీలో మొత్తం 4 members ఉన్నట్టయితే ఇక్కడ చూడవచ్చు. అది వచ్చేసి మనకి ఇక్కడ శ్వేతా సబర్వాల్ కావచ్చు, ఇంకా లోకేష్ కుమార్ గారు, అదేవిధంగా శిశు సంక్షేమ కమిషనర్ అయినటువంటి దివ్య దేవరాజన్ సభ్యులుగా అయితే ఉంటారు. సో ఉద్యోగాల భర్తీ వేగంగా చేపట్టవలసినందున ఈ కమిటీ నివేదికను సత్వరమే అందజేయాలని చెప్పేసి CM ఆదేశించినట్లు కూడా చెప్పడం జరిగింది. సో ఒక కమిటీని వేశారు. సో దీనికి సంబంధించిన నివేదిక కూడా త్వరలోనే అంటే సత్వరమే నివేదిక కూడా అందించాలని చెప్పేసి CM KCR ఆదేశాలు జారీ చేసినట్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే సో ఉద్యోగుల బదలాయింపుపై ఆదివారం ప్రగతి భవన్లో CM KCR అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి కావచ్చు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, సో బాలరాజు, సో చాలామంది దీనిలో అయితే పాల్గొన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో ఈ సందర్భంగా జోనల్ విధానం అమలుపై కేసీఆర్కు CS నివేదిక అందించారు. దాదాపుగా 38,643 మంది ఉద్యోగులను ఉమ్మడి జిల్లాలో
సర్దుబాటు చేయగా 101 మంది మినహా 38,542 మంది ఉద్యోగులు తమకు నిర్దేశించినటువంటి స్థానాల్లో చేరారని చెప్పేసి తెలియజేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించినటువంటి జోనల్ ప్రక్రియ పూర్తయినందువల్ల వెంటనే ఖాళీల భర్తీపై దృష్టి సారిస్తామని తెలిపారు. జిల్లాలో ఏర్పడ్డటువంటి ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్ జారీకి చర్యలు చేపట్టడం, జిల్లాలో సమీకృత ప్రభుత్వ పరిపాలన సముదాయాలను, పోలీస్ భవనాల నిర్మాణం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరులను ఇంకా మెరుగుపరచడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు సమీక్షించి నివేదిక అందించాలని చెప్పేసి ఆయన కమిటీకి సూచించినట్లు చూడవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి అంటే దాదాపుగా ఈ ఏర్పడినటువంటి ఖాళీలు కావచ్చు, దాని భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఆ కమిటీ అందజేయాలని చెప్పేసి అక్కడ ఆ కమిటీని ఆదేశించినట్టు మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ అన్ని న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో మిగతా న్యూస్ పేపర్లో కూడా మనకు సేమ్ అదే న్యూస్ అయితే ఉంది. పాలన వ్యవస్థలో సంస్కరణలు అంటూ చూడవచ్చు. ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీపై అధ్యయనం అంటూ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. సో దాంట్లో కూడా ఉద్యోగాల భర్తీ పైన చర్చ అవకాశం ఉన్నట్లు కూడా ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ ఒక అప్డేట్ కనుక చూసినట్లయితే ఉద్యోగుల పనితీరుపై అధ్యయనం అంటూ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా సేమ్ అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఈరోజు క్యాబినెట్ విషయానికి సంబంధించి చూసినట్లయితే నేడు మంత్రివర్గ సమావేశం అంటూ చూడవచ్చు. కరోనా సహా పలు కీలక అంశాలపై చర్చించేటువంటి అవకాశం అంటూ ఇచ్చారు. సో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగేటువంటి ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ప్రభుత్వం చర్చించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే లాస్ట్లో దీనిలో ఇక్కడ నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం జిల్లాల మరియు జోన్ల కేటాయింపులు పూర్తయినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి అప్పీల్ కావచ్చు, స్పౌజ్ కేసులు, ఇంకా ఉద్యోగాల ఖాళీలు, నోటిఫికేషన్ల ప్రక్రియ తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ ఇచ్చారు. సో ఈరోజు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో మనకు కేసులు పెరుగుతున్నటువంటి టైంలో మెయిన్గా ఈ అంశాలపై చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటుగా ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లు కావచ్చు అండ్ కమిటీ అన్నారు కదా, సో వీటన్నిటిపైన క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఈరోజు మనకు ఉంది. చూద్దాం మరి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే టీచర్ పోస్టుల భర్తీ అయ్యేనా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మనకి ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేటు. బదిలీలతో మార్గం సుగమం అయినట్లేనా, కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తి అంటే ఇక్కడ చూడవచ్చు. జిల్లాల వారీగా భారీ సంఖ్యలో ఖాళీ పోస్టులు 20,000కు పైగా ఖాళీగా ఉన్నట్లు అంచనా. 4 ఏళ్లుగా లేని ఉపాధ్యాయ నియామకాలు టెట్ను నిర్వహించాక అభ్యర్థుల ఆందోళన అని చెప్పేసి ఇక్కడ ఒకటి చూడవచ్చు. సో ఉపాధ్యాయులను జిల్లాలకు సర్దుబాటు చేసేటువంటి ప్రక్రియ ముగిసింది. సో ఖాళీ పోస్టుల విషయంలో ఒక స్పష్టత వచ్చింది. దీంతో ప్రభుత్వం ఇకనైనా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్పై, అదేవిధంగా టీచర్ పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. రాష్ట్రంలో గత 4-5 ఏళ్లుగా దాదాపుగా 5 లక్షల మంది B.Ed, D.Ed పూర్తి చేసి నోటిఫికేషన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ టీఆర్టీపై 2 ఏళ్లుగా ఎప్పటికప్పుడు ప్రకటన చేస్తున్నా కూడా ఆచరణ మాత్రం నోచుకోవడం లేదంటూ చూడవచ్చు. ప్రస్తుతం టీచర్ల బదిలీపై అన్ని అవరోధాలు తొలగినట్లయింది. సో బదిలీల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15,000 మంది ఉపాధ్యాయులు కొత్త జిల్లాలకు వెళ్ళనున్నారు. సో మిగిలిన వారు ఎప్పటిలాగానే పనిచేసేటువంటి స్థానాలనే కొనసాగుతారు. అంటే గతంలో ఖాళీలు అలాగే ఉండిపోయాయి. ఉపాధ్యాయులను కొత్తగా కేటాయించినటువంటి జిల్లాలో కొన్ని ఖాళీలు తగ్గిపోతుండగా ఏ జిల్లాకి నుంచి టీచర్లు కేటాయించారో అక్కడ కొత్తగా ఖాళీలు ఏర్పడ్డాయి. సో ప్రస్తుతం ఒక జిల్లాలో ఉద్యోగం చేస్తూ మరొక జిల్లాకు బదిలైన వారిలో ఎక్కువ మంది మనకు 2017 టీఆర్టీ కావచ్చు, 2012 డిఎస్సికి చెందినటువంటి ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే భారీగా టీచర్ పోస్టుల ఖాళీలు అంటూ కూడా చూడవచ్చు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తం 12,943 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు వెల్లడించింది. కేంద్రానికి కూడా ఈ సమాచారాన్ని అందజేసింది. కానీ గతంలో విద్యా వాలంటీర్లు పనిచేసే పోస్టులను ఖాళీగా చూపించలేదు. సో వీటిని కూడా పరిగణలోకి కనుక తీసుకున్నట్లయితే మొత్తం 20,000కు పైగా ఈ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. సో ఈ పోస్టులను నేరుగా భర్తీ చేస్తారా, లేక పదోన్నతులు, రేషనలైజేషన్ వంటి ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా అనే విషయం పైన ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత రాలేదు. ఒకవేళ రేషనలైజేషన్పై చేస్తే ఖాళీల సంఖ్య మారేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు లేనటువంటి పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసేటువంటి వీలైతే ఉంటుంది. సో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో పోస్టులను పెంచేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ విషయం తేలాలంటే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తి చేయవలసి ఉంటుంది. సో అప్పటి వరకు కూడా ఈ టీచింగ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం ప్రకటన చేసేటువంటి అవకాశం లేదని అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నట్టు చూడవచ్చు. సో అయితే యాక్చువల్గా మనకు బదలాయింపులు పూర్తయినప్పటికీ ఇంకా రేషనలైజేషన్ ప్రక్రియ చేస్తే సో కొన్ని చోట్ల ఈ పోస్టులు ఖాళీ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది, కొన్ని చోట్ల ఈ పోస్టులు రద్దు అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు కానీ దీని మీద క్లారిటీ కూడా
రాకపోవచ్చు అని చెప్పేసి కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. సో దాని తర్వాత నోటిఫికేషన్స్ రావచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇచ్చారు. మరి చూద్దాం. మొత్తం అయితే 20,000కు పైగా ఖాళీగా ఉన్నట్లయితే మనకు ఇక్కడైతే ఇచ్చారు. ఇక నెక్స్ట్ నవోదయ విద్యాలయ సమితిలో 1925 ఖాళీలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మనం ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి సపరేట్ వీడియో చేసాము. సో ఇక్కడ నెక్స్ట్ బీఎస్ఎఫ్లో కూడా ఈ 2 నోటిఫికేషన్లకు సంబంధించి దాదాపుగా మనకు 4,500+ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఈ 2 నోటిఫికేషన్లకు సంబంధించి నేను సపరేట్ వీడియో చేశాను. సో ఎవరైనా చూడకుంటే చూసి వీటికైతే అప్లై చేసుకోండి. మనకు 3 days బ్యాక్ ఒక వీడియో, అంతకుముందు 1 week బ్యాక్ ఒక వీడియో చేశాను. అవి మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసి వాటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కనుక మీకుంటే అప్లై చేసుకోండి. లేదా లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్గా చూడండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఐబీపీఎస్ పరీక్షల క్యాలెండర్ విడుదల అంటూ చూడవచ్చు. సో మనకు 2022-23 సంవత్సరంలో పలు పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ ఐబీపీఎస్ అనేటువంటిది ఉద్యోగాల క్యాలెండర్ల విడుదల అయితే చేసింది. దానిలో మనకు ఆర్ఆర్బీ కావచ్చు, పీఓ క్లర్క్ లాంటి తదితర పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే డిక్లేర్ చేసింది. 22 August 7, 13, 14, 2021 తేదీల్లో మనకు ఆఫీస్ అసిస్టెంట్లు, ఆఫీస్ స్కేల్లకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్స్ పరీక్షలు వచ్చేసి September 24న జరగనున్నట్లు మనకు ఆ క్యాలెండర్లో అయితే వెల్లడించడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా అప్డేట్స్ ఇక్కడ చూడవచ్చు. సో న్యాక్లో నైపుణ్య కోర్సులకు ఉచిత శిక్షణ అంటూ చూడవచ్చు. మాదాపూర్లో ఉన్నటువంటి న్యాక్లో వివిధ నైపుణ్య కోర్సుల్లో 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. సో శిక్షణలో భాగంగా హాస్టల్ వసతి కావచ్చు, స్టడీ మెటీరియల్ కూడా రూపాయలు 237కే ఉపకార వేతనాన్ని అయితే అందించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో భాగంగా ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ లాంటి ఇటువంటి కొన్ని కోర్సెస్ సంబంధించినటువంటి ఫ్రీ ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో మీకు పూర్తి వివరాలకు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్కి ఒకసారి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉంటే దానికి వెళ్ళి మీరు జాయిన్ అయితే కాండి. ఇంకా నేను హైదరాబాద్లో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన సపరేట్ వీడియో చేస్తాను. సో మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు దీంట్లో 10th ఇంటర్మీడియట్ తోటి కూడా అప్లై చేసుకున్న పోస్టులు అయితే ఉన్నాయి. సో పూర్తి వివరాలతో నేను మధ్యాహ్నం 12 to 1 మధ్యలో దానికి సంబంధించిన వీడియో అయితే అందిస్తాను. కావాలనుకున్న వీడియోని లైక్ చేయండి. సో కింద కామెంట్ చేయండి. సో కంపల్సరీ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.